బాబా వంగ గారని ఈవిడ చాలా ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చేశారు. ఈవిడేం చెప్పారంటే ఈ సంవత్సరం అంటే 2025 నవంబర్ లో ఏలియన్స్ తో మనుషులు కాంటాక్ట్ అవుతున్నారని చెప్పి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. కట్ చేస్తే గంటకి 2,37,539 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక వస్తువు మన భూమి వైపు దూసుకొస్తుంది. వేరే గెలాక్సీ నుంచి మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్ల వరకు వెడల్పోందని, అంటే దాదాపు మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఒక 2 కిలోమీటర్ల పొడవు. నాసా వాళ్ళు తయారు చేసిన అట్లాస్ అనే టెలిస్కోప్ లో దీన్ని కనిపెట్టారు. అయితే దీని స్పీడ్ చూస్తుంటే ఇదే సంవత్సరం అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ లో ఇది మన భూమి వైపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటివి మన సోలార్ సిస్టమ్ లోకి రెండే ఎంటర్ అయ్యాయని చెప్తున్నారు. ఒకటి 2017లో, ఇంకొకటి 2019లో. అయితే దీనికి 3I అట్లాస్ అనే పేరు పెట్టారు. నార్మల్ గా వీటిని ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అంటారు. మామూలుగా అయితే వీటికి తాకుచుక్క లాంటి బిహేవియర్ ఉంటుంది. ఇది మాత్రం దీని వ్యవహారం, దీని తీరు కొంచెం డిఫరెంట్ గా ఉంది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. దీని పద్ధతి చూస్తుంటే ఇదేదో కంట్రోల్డ్ స్పేస్ క్రాఫ్ట్ లాగా ఉంది. ఇది వచ్చే ట్రాజెక్టరీ పాత్ కూడా మన సోలార్ సిస్టమ్ లో కనీసం 4 ప్లానెట్లకి దగ్గరగా స్కాన్ చేసుకుని వెళ్లేలా ఉంది అని, ఇలాంటి ఒక పాత్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుందాం అన్నా సరే 0.05% ఛాన్స్ మాత్రమే ఉంది అని హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్ట్ చెప్తున్నారు. మనకు తెలియని ఏలియన్ టెక్ ఏదో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ థియరీ కూడా ఉంది. మన కొలంబియాలో బుగాస్ఫియర్ అనే ఒక వింత వస్తువు దొరికింది. ఈ వస్తువులో ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నట్టు, దీంట్లోంచి కమ్యూనికేషన్ దానికి వెళ్తున్నట్టు, ఏవో కొన్ని సిగ్నల్స్ దానికి పంపిస్తున్నట్టు కొన్ని థియరీస్ ఏవో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అలాగే కొలంబియాలో దొరికిన బుగాస్ఫియర్ అనే వింత వస్తువు గురించి కూడా మనం వీడియో చేసాం. కింద లింక్ లో ఇస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒక 500 లైక్స్ రాగానే దాని గురించి కంప్లీట్ వీడియో చేద్దాం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే